నా రైతులందరికీ నమస్కారం. మన రైతు నేస్తం ఛానల్ నుంచి నేనైతే మాట్లాడుతుండా. మీకేమన్నా మనం మాట్లాడేది మన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే అవసరమైతే లేదు. ఎలాంటే ఒకరో విధంగా కామెంట్లు పెడతారు. మనకైతే మాట్లాడేది అయితే కొత్త. మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మనం చెప్తా ఉన్నాము. నా ప్రస్తుతం రేట్లు అయితే ఈ విధంగా ఉంటాయంటే ఇంచుమించు అయితే మార్కెట్ రోజు ఇదే విధంగా ఉంటుందన్న. మార్కెట్ అయితే పూర్తిగా అయితే డౌన్ కానే కాదు. మనమే చెప్పాం 15 తర్వాత డౌన్ అవుతుందని. ఎందుకు డౌన్ కాలేదంటే దానికి కూడా కారణాలు ఉన్నాయి మన దగ్గర. నా వానలు విపరీతమైన వానల వల్ల అయితే మార్కెట్ మళ్ళీ డౌన్ కాలేదు మనకి. నా చిన్న బాక్స్ 400 అమ్ముతానే ఉంటుంది. మొత్తం ఆగస్టు నెల మొత్తం చిన్న బాక్స్ అమ్ముతానే ఉంటుంది 400. పెద్ద బాక్స్ 600 అమ్ముతానే ఉంటుంది అన్న. మళ్ళా సెప్టెంబర్ నెల గురించి మాట్లాడుకునేది అయితే మీకు ముందుగా చెప్తాండ. సెప్టెంబర్ 20 తేదీ అయితే పక్కా మార్కెట్ రైజ్ అవుతుందన్న. ఎందుకంత కాన్ఫిడెంట్ చెప్తానంటే అనంతపురం జిల్లాను వానల వల్ల సరుకులు అయితే ఇది అయింది. అనంతపురం జిల్లాలో వానలు ఎక్కువైపోయి సరుకులు ఎక్కువ డ్యామేజ్లు అవుతాయి. నేను డ్యామేజ్లు అయ్యే దానివల్ల అయితేనే రేట్లు పెరుగుతాయని కాన్ఫిడెంట్గా చెప్తాండ. అట్లే మళ్ళా అక్టోబర్ నెలలో గురించి మాట్లాడుకునేటట్టయితే కంపల్సరీ 1000 రూపాయల పైనుంచి 2000 కంపల్సరీ టమాటాలు అమ్మల్లా. అది కూడా ఎందుకు అమ్ముతాయని దాని గురించి కూడా చెప్తా చూడండి. మొత్తం వాన మన సైడే చూసుకోండి. మొన్న పడిన 2 దినాల వానలకి ఆల్మోస్ట్ చాలా సరుకులు తగ్గినాయి. అనంతపురం చూడండి 2,40,000 వచ్చిన సరుకు 1,80,000. ఇంకా ఈ 10-15 దినాల్లో 2 సార్లు వానలు పడితే కంపల్సరీ పడుతుంది. పడితే ఇంకా 30,000-40,000 తగ్గిపోతుంది సరుకు. ఇంకా మన ఏరియా తోటల ఫుల్ వైరస్లు. తోటన్నా చూడండి 100కి 70% మొత్తం వైరస్. 30% తోటలే బాగుండేది. 70% వైరస్లు ఉన్నాయి. 4 మందులు కొట్టి కంట్రోల్ చేసి రైతులకైతే అయిపోతూ ఉంది. దానివల్ల అయితే కంపల్సరీ టమాటాలు రైజ్ అవుతాయి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితేనే చూడండి. కంపల్సరీ అక్టోబర్లో అయితే 1000 నుంచి 2000 టమాటాలు అమ్మనే అమ్ముతాయినా. కోలార్లో కంపల్సరీ 700 నుంచి 1000 రూపాయలు చిన్న బాక్సు.